మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇవాళ ఏపీకి రాబోతున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు తన టీంతో కలిసి వస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ తో ప్రధానంగా సమావేశం కాబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. మొదట రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించబోతున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు గురించి బిల్ గేట్స్ కు వివరించబోతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు చేపట్టిన సంస్కరణలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, మెడ్టెక్ వంటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక మెడ్టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా ఇతర ప్రాజెక్టుల గురించి వివరించబోతున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించబోతోంది. ఇక ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు రాష్ట్రాన్ని డిజిటల్ హెల్త్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా రూపొందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని మొదట కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇది అమల్లో ఉంది. దీనిని 2026 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో దాదాపు 72.73 లక్షల మందికి 42 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమాచారంతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి రోగాలను ముందే గుర్తించడం, నివారణ చర్యలు చేపట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, టాటా సహకారంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ బిల్ గేట్స్ టూర్లో భాగంగా ఈ ప్రాజెక్టు పురోగతిపై చర్చించబోతున్నారు. రోగులు మొబైల్ యాప్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చు. రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా వారి పూర్తి మెడికల్ హిస్టరీ డిజిటల్ రూపంలో డాక్టర్లకు అందుబాటులో ఉంటుంది. ఇక వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ఏపీ ప్రభుత్వం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తోంది. పంట సాగులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రైతులకు ఏఐ ద్వారా ముందస్తు సలహాలు, సూచనలు అందించే ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తున్నారు. శాటిలైట్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి భూమి సారం, నీటి లభ్యత, పంటల ఆరోగ్యానికి అనుగుణంగా ఎరువులు, నీటిని ఖచ్చితత్వంతో అందించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. సచివాలయంలో సీఎంతో సమావేశం అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించబోతోంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ బృందం పరిశీలించబోతోంది. ఇక అమరావతిలో టెక్నాలజీ హబ్ గా రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. 1772 కోట్లతో 1200 క్యూబిక్ సామర్థ్యం ఉన్న భారీ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రాజెక్టు అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్ గా నిలబెట్టే అవకాశం ఉంది.